వెల్కమ్ టు మై ఛానల్ బా అమృత. ఈరోజు మన రెసిపీ అయితే పొటాటో కర్రీ అండి. చాలా ఈజీగా సింపుల్గా ఇంట్లోనే హెల్తీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను చూడండి. పొటాటో అయితే నేను చెప్పిన విధంగా చేస్తే టేస్ట్ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. మెజర్మెంట్ కూడా కరెక్ట్గా నేను చెప్పినట్టు ఫాలో అయ్యారంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే పొటాటో కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోండి. 3-4 స్పూన్లు అయితే ఆయిల్ అనేది వేసుకోండి. అందులోనే 2-3 పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని లైట్గా ఒకసారి ఫ్రై చేయండి. ఇప్పుడు అందులోనే ఒక కప్పు అయితే ఆనియన్స్ అయితే వేసుకోండి. వీటిని కొద్దిగా ఒక 5 మినిట్స్ అయితే ఫ్రై చేద్దాం. తర్వాత అందులోనే ఒక కప్పు టమాటాలు కూడా వేసుకుని మొత్తం మూడాటిని కూడా మగ్గనిద్దాం. ఆనియన్స్ అనేవి బాగా మగ్గితేనే కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడైతే పొరాటాని అయితే ప్రిపేర్ చేసుకుందాం. 1 కప్పు మైదాకి 2 టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వ, 1 టేబుల్ స్పూన్ షుగరు, 2 టేబుల్ స్పూన్ ఆయిల్, సాల్ట్ తగినంత వేసుకుని మిక్స్ చేసుకుందాం. ఇవైతే పర్ఫెక్ట్ కొలతండి. నేను చెప్పిన విధంగా చేస్తే అచ్చు హోటల్ స్టైల్లో అయితే పొరాటా అయితే వస్తుందండి. చాలా బాగుంటుంది. చూసారు కదా, ఈ విధంగా మగ్గిన తర్వాత అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుందాం. తర్వాత అందులో మనం ముందుగా బాయిల్ చేసుకున్న పొటాటోస్ని అయితే ఈ విధంగా కట్ చేసుకుని వేసుకోండి. అందులో తగినంత కారం, తర్వాత సాల్ట్ కూడా తగినంత వేసుకోండి. వేసుకొని బాగా మిక్స్ చేయండి. తర్వాత అందులోనూ గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకుని మొత్తం మిక్స్ చేసి లైట్గా పసుపు, చికెన్ మసాలా, బిర్యానీ మసాలా లైట్గా వేసుకోండి ఫ్లేవర్ కోసం అని చెప్పి. దాని మీద కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకుని ఒక ప్లేట్ అనేది పెట్టి ఒక సైడ్కి అయితే మగ్గనివ్వండి. అలాగా చూసారు కదా, ఈ విధంగా అయితే మగ్గాలి. తర్వాత అందులోనే జీడిపప్పు పేస్ట్ అనేది వేసుకోండి. వేసుకొని మొత్తం మిక్స్ చేయండి. మళ్ళీ మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాం అలా లో ఫ్లేమ్లో. తర్వాత మనం ముందుగా మిక్స్ చేసుకున్న పొరాటా పిండి అయితే ఈ విధంగా అవుతుందండి. ఒక 5 మినిట్స్ అనేది అలా పక్కన పెడితే, తర్వాత నేను ఒక 1 అవర్ అయితే ఇలా పక్కన పెట్టుకున్నాను. అప్పుడు మనకి పొరాటా అనేది చాలా బాగా వస్తుంది, స్మూత్గా, చాలా ఇంకా హోటల్ స్టైల్లో అయితే వస్తుందండి. ఎప్పుడైనా సరే పిండి కలిపిన తర్వాత 1 అవర్ అయితే పక్కన పెట్టుకోండి. తర్వాత నేను చూపించిన విధంగా ఈ విధంగా చేసుకోండి. ఇలా రౌండ్గా చేసిన తర్వాత దాని మీద లైట్గా ఆయిల్ అనేది అప్లై చేసుకోండి. మొత్తం చేసిన తర్వాత నేను చూపించిన విధంగా నైఫ్తో అయితే ఈ విధంగా చేసుకోండి. మొత్తం ఇలా నిలువుగా అయితే కట్ చేసుకోండి. అప్పుడే మనకి పొరాటా అనేది పొరలుగా అయితే వస్తుంది. ఇలా చేసుకున్న తర్వాత దాని మీద కొద్దిగా మైదా అనేది ఇలా చల్లుకోండి. నేను చూపించిన విధంగా ఇలా రోల్ కింద అయితే ప్రిపేర్ చేయండి. తర్వాత దాని మీద కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి. వేసుకుని మైదా వేసి దాన్ని నేను చూపించిన విధంగా అయితే చేయండి. సేమ్ నేను చూపించిన విధంగా చేయండి. ఈ విధంగా అయితే రౌండ్గా అయితే చుట్టుకోండి. అలా మధ్యలోకి అయితే పెట్టాలి ఆ చివరిది. తర్వాత చేత్తోనే ఒత్తుకోండి ఫస్ట్ టైం చేసేవాళ్ళు అయితే, లేకపోతే కర్రతో ఒత్తుకోండి. చూసారు కదా, ఈ విధంగా అయితే ఉండాలి. పైన చూసారు కదా, మీకు లేయర్స్ అయితే కనబడుతుంది కదా, అన్నీ కూడా ఈ విధంగానే ప్రిపేర్ చేసుకోండి.
మొత్తం సేమ్ నేను చూపించిన విధంగా అయితే అన్నీ ప్రిపేర్ చేసుకోండి. పర్ఫెక్ట్ కొలత కూడా చెప్పాను మీకు. ఈ విధంగా చేసుకోవడం వల్ల లేయర్ కింద అయితే వస్తుందండి పరోటా. అప్పుడు ఒరిజినల్ పరోటా టేస్ట్ కూడా వస్తుంది. దాని గురించి అని చెప్పి ఇలా అయితే కట్ చేసుకోండి. చూసారు కదా, అందులోకి మన పరోటా కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. తర్వాత పక్కన స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ అయితే పెట్టుకోండి. ఆయిల్ అనేది వేసుకుని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పరోటాని అయితే దీని మీద వేసుకోండి. మొత్తం చుట్టూరు కూడా ఆయిల్ యాడ్ చేసుకుంటూ అలా చుట్టూరు అయితే తిరగేస్తూ అయితే చేయండి, లేకపోతే ఒక సైడ్ అయితే మాడిపోయినట్టు అయిపోద్ది. ఇలా రొటేట్ చేస్తేనే మనకి టేస్ట్ అనేది వస్తుంది, అలాగే లేయర్స్ కూడా బాగా వస్తుంది. మొత్తం అన్నీ కూడా ఈ విధంగానే ప్రిపేర్ చేయండి. చూసారా, కలర్ అయితే ఈ కలర్ రావాలి. లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేయండి. దీన్ని అయితే 2 హ్యాండ్స్తో కలిపి ప్రెస్ చేస్తే ఈ విధంగా మనకు లేయర్ కింద అయితే ఫామ్ అవుద్ది. చూసారు కదా, మనకు ఒరిజినల్ పొరోటా టేస్ట్ అయితే వచ్చేస్తాయండి. నేను చెప్పిన పర్ఫెక్ట్ కొలతలతో మీరు కనుక ప్రిపేర్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీతో అయితే మీకు ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇంకా హోటల్ స్టైల్ రెస్టారెంట్ ఫ్లేవర్ అయితే వచ్చేస్తుంది మొత్తం అంతాని. ఇంట్లో చేయడం వల్ల హెల్తీగా కూడా ఉంటుంది. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Thank you for watching this video.